మహిళలు సంతోషంగా ఉంటే ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీతక్క మండిపడ్డారు. మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లోనే చీరలు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ లాగా సూరత్ నుంచి కిలోల్లో తీసుకొచ్చిన చీరలు కాదని సిరిసిల్ల నేతన్నలు స్వయంగా నేసినవని సీతక్క పేర్కొన్నారు. చీరల రంగు డిజైన్ బాగాలేదంటూ సిరిసిల్ల నేతన్నలను అవమానించేలా మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. 1 కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలన్న ఉద్దేశంతో చీర సారపెట్టి ఆహ్వానిస్తుంటే ఎన్నికల కోసమని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహిళలను అపహాస్యం చేసేవారికి బుద్ధి చెప్పాలన్నారు. అబద్ధపు ప్రచారం చేయవద్దని సీతక్క హెచ్చరించారు. ముట్టకుంటే పనికిరావని వాళ్ళు చేన్లలో కట్టుకున్న చరిత్ర. ఇవాళ మేము ఇచ్చిన చేన్లలో కట్టుకోవడం కాదు, మీలాంటి దుష్టబుద్ధితోటి మీ కార్యకర్తలతోటి మీ లీడర్ల భార్యలతో కొన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చు. కానీ అక్కలారా చెల్లరారా ఆలోచించండి. అంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉండొద్దు, మీది ఫ్యూడల్ మెంటాలిటీ. ఆడవాళ్ళను బయటికి రానియొద్దు, ఆడవాళ్ళను బానిసలుగా చేయాలి. ఆడవాళ్లతో వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. అందుకని ఆడవాళ్ళు బస్సులలో ఎక్కితే దొంగ వీడియోలు చేసి కొట్లాటలు పెట్టించి కొట్లాడుకున్నట్టుగా వీడియోలు సృష్టించారు. ఇవాళ ఆడవాళ్ళు సంబరాలు పడి వాళ్ళు వీడియోలు చేసి పెట్టుకుంటుంటే వాటి మీద రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. తప్పు. వాస్తవాలు, చీరలలో ఏమైనా లోపాలుంటే బాగా చేయండి అని చెప్పండి.